హలో నమస్తే, మేము త్రీ సిస్టర్స్. మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మా చిన్నమావయ్య వాళ్ళు పెట్లలో పుష్పిస్తున్నారు. మాతో పాటు మీరు వీడియో తీసేయాలనుకుంటే గెట్ రెడీ విత్ us. మేము రెడీ అయిపోయి మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మేమంతా గుడికి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి గుడికి వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే, సో నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇతనే మా చిన్న మావయ్య, మా చిన్న అత్త, వాళ్ళ పిల్లలు. తను మీకు అలాగా తెలుసు, మా చెల్లి, మా పెద్దత్త, మా పిన్ని, మా చిన్న చెల్లి. మా పెద్ద మావయ్య, మా పెద్దత్త, మా పిన్ని, మా చిన్న మావయ్య, మా చిన్నత్త. పెద్ద మావయ్యలు అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట. సో పంతులు గారు అయితే వచ్చారు, పూజ స్టార్ట్ చేసేద్దాం అంటున్నారు. పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు. సాధ్యం ద్రవత్సం హెక్తోననా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యవిరామః విద్యాదీపం ప్రయశ్చామి దేవాయుర్మాత్రే రాహిమాహం నరకాత్వరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దేవదేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. యుద్ధమైన పట్టుకో, ముందుకి గంధం రాయ్, పళ్ళకి వాళ్ళకి అక్షతాంతరి కల్పయామి, పుష్పాంతరి కల్పయామి. దేవదేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పైకి అక్కడ దేవత వెలిగించు, అక్కడ వెలిగించు. దక్షిణాయనే సప్తమ్యాం అష్టమ్యాం యావంగల విశేషం శిస్తాయాం శ్రీమాన్ స్మృతః అశ్వస్త్వంగః శ్రీ భవభక్తస్త్వం నమ్మే శ్రీమాన్యః అశ్వనిమాన్ గోత్రోద్భవ వైణవాల్ గోత్రోద్భవ దేవనాపదే తరుణి సూర్యముఖ్య యజమానస్యః సర్వేషాం భక్తజనానాం గోత్రస్య నామధే యజమానస్యః అయా అభివృద్ధి సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ గోపాలకృష్ణ స్వామి జయంతి మహోత్సవ సమయే శ్రీ గోపాలకృష్ణ స్వామి ప్రీత్యర్థం గోపాలకృష్ణ స్వామి పూజాం కరిష్యే. ఆదౌ ఆదిత్య నవగ్రహ పూజాం కరిష్యే.
శ్రీ గోపాలకృష్ణ స్వామి పూజాం కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే దీనికి పశురాశి అమ్మాయి వెనకాల నుంచి ఏం చేయకండి పశురాయ అమ్మ గంటే అమ్మాయి పంచామృతాల రసం తెచ్చావా ప్రియా మహాగణాధిపతే నమః పంచామృత స్నానం సమర్పయామి ఇక స్నానానంత శుద్ధాచమనీయం సమర్పయ నీళ్ళచొక్క ఆగ్రహించి పెట్టండి అభివస్త్ర పులివన అభిచరజ్ఞాభ్యస్వానమ వస్తురేకమాత పుష్పం సమర్పయామి పుష్పమేండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాదో ఆయుష్యమగ్రేయం ప్రతిమం సమర్ప యజ్ఞోపదల్త యజ్ఞ పుష్పం సమర్పయామి గంధం వేణి వినాయకుడికి గంధద్వారాంతరా దర్శనం శాంతయే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి సూర్యగ్రహం అధిరతమావాహయామి ఓం నవో నవో భవతి జాయమానానాం కేతురశ్చ మేచగ్రే భాగం దేవే జ్యోతిరాత్యాయన్ ప్రచంద్రమాస్త్ర దీర్ఘమాయుః ఆపౌన్నం దివసే దీర్ఘాయుత్పురుషేస్వర్ధా కిరణమంజమానః మత్యమత్యో హవిమే జాతవేదే స్వస్వాసురైః ప్రజాభిరగ్నేమృతత్వస్యాం యస్మైతుకం సుకృతే జాతవేదావు లోకమగ్రవృక్షణం అస్మినకం సుతనం వీరవం తు గోమతురైనస్తే స్వస్తి అగ్నిశుచిర్భవాదిత్యాయ శ్రీమాన్ భవ పరమరాయ వసుదేవ సుతం దేవం కంసచాణో శ్రీ గోపాలకృష్ణ స్వామి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభ ముహూర్తోస్తు ఇద్దరు పుట్టి మండపంలో ఉంచండి గోపాలకృష్ణ స్వామి ఓకే మండపం కలిసి పెట్టుకోండి కలిసి బాబాయామి స్థాపయామి పూజయామి కలిసి ప్రతిమ చేయవేయండి అలాగా ఫోటో మీద అలా చేయవే బాబు నా చేయవే గోపాలకృష్ణ బాబాయామి స్థాపయామి పూజయామి అక్షలు తీసుకోండి పూజ తీసుకోండి నమస్కారం చేయండి ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ శివత యత్రాహాస్యమిదం పుణ్యం సర్వభావహరం శుభం ఆవాహయామి పూల అక్షరం వేయండి 2 అక్షరాలు ఇవ్వండి గోపాలకృష్ణ స్వామి నమః ఆవాహయామి దేవుడికి వేసినంత వాళ్ళ దగ్గర వేయండి గోపాలకృష్ణ స్వామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి దేవదేవ జగన్నాథ ప్రణత ఇద్దరికి వేసేయండి అలాగా ఒకళ్ళకి కాకుండా ఇద్దరికి అలా వేసేయండి దత్తం ఋషికేశవ వధువర్గం సమర్పయామి సర్వాయ స్వర్గపతే గోవిందాయ మహాత్మనే స్థానం పంచామృత గృహాన్ని సురసతమ పంచామృత స్నానం సమర్పయ నిలచక ఆకులు పోయి స్నానధాచుత్మే ఇక్కడ ఫోటో మీద జల్లవా పాదాల మీద జల్ల స్వామి పాదాల మీద పంచామృత స్థానంతరం స్నానం సమర్పయామి గోపాలకృష్ణ స్వర్ణ పంచామృత శుద్ధాచమనీయం సమర్పయామి నారికేళదుకం గంగా యమునాది సముద్రం శుద్ధోదకం గృహానిర స్నానం యథావిధి గోపాలకృష్ణ శుద్ధోదక స్నానం సమర్పయామి దండం పెట్టిన కొబ్బరికి కూడా తెచ్చిపెట్టు గోపాలకృష్ణ స్వామి నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి 4 కాయలు వచ్చేట నమస్తుభ్యం నమస్తే జ్యోతిషాంబతే నమస్తే రోహిణీకాంత సుధాకర నమోస్తుతే కంస జాతః కంస పదార్థాయ భూభార ఉత్తరణాయ చ మళ్ళీ దండం పెట్టు చెప్పు పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ కౌరవాది వినాశాయ వసుదేవ కులోద్భవ కృష్ణాయ నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి మళ్ళీ వదిలేయమ్మా ఇంకొకసారి మళ్ళీ అమ్మా శ్రావణ్యాం కృష్ణపక్షేతు అష్టమి రోహిణీయుత తస్యాం చంద్రోదయే రాత్రో బాలకృష్ణ సముద్భవ శ్రీకృష్ణ నిధుమార్ఘ్యం సమర్పయామి మళ్ళీ విడిచిపెట్టమ్మా మళ్ళీ క్షూరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహానర్ఘ్యం మయా దత్తం రోహిణ్య సహిత ససిన్ శ్రీకృష్ణాయ నమః ఇదవార్ఘ్యం సమర్పయామి మాట అక్షలు చేత పడడం కథ చదువుతాను కథలకు ఎదురుగానే అందరూ కూడా అక్షలు తీసుకోండి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర ఏ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః స్తైవైః సదా పూజిత గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గోవింద. అద కథా ప్రారంభ. నారదుడు చెప్పుచున్నాడు, ఏ వ్రతము చేసి ఏ ఉత్కృష్ట స్థానముకు విష్ణు స్థానములో పొందగలడో మహానుభావుడకు శ్రీకృష్ణ జయంతి ఉపవాసమైనటువంటి రూపమైనటువంటి వ్రత ప్రభావం చెప్పనని నారదుని బ్రహ్మని అడిగాడట. నారద మహాముని బ్రహ్మదేవుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, అమ్మ గోల్ చేయకండి అమ్మ, దయచేసి ఎందుకు మాట్లాడు, శ్రీకృష్ణ జయంతి యొక్క ప్రభావం చెప్పుచున్నారు వినుడు. ఈ వినిన మనుష్యుడు జయమును పుణ్యమును పొందుతున్నారు. వారి యొక్క పాపములని శేఖరంగా రచించినవి. ఓ మునీశ్వరుడా, స్మరణ చేయడం వలన కీర్తించడం వలన 7 జన్మలందు చేయబడిన పాపములను ఈ జయంతి పోగొడుతున్నది. ఆ దినమున ఉపవాసం చేసిన వారికి వచ్చి ఏమి చెప్పవచ్చును? కృష్ణుని యొక్క జన్మదినమైన అష్టమి పవిత్రంగాను పాపను పోగొట్టదుగాను లోకంలో చెప్పండి. కావున ఆ రోజున వారికి అనేక యజ్ఞ ఫలము అనేక తీర్థయాత్ర ఫలమును కలుగును. ఎవరు కపిల 1000 గోలను 1000 దాన్ని ప్రతిదినము దానం ఇచ్చి ఏం ఫలం ఇస్తున్నాడో కృష్ణాష్టమి ఉపవాసం చేయడానికి అటువంటి ఫలము కలుగును. మరియు అనేక కోట్ల రత్నములను 10,000 గుర్రములను అనేక వేల ఏనుగులను ప్రతిదినం ఇచ్చి ఏ పురుషుడు ఆనందం పొందుతున్నాడో అటువంటి ఫలము శ్రీకృష్ణాష్టమి వ్రతము చేయడం వల్ల కలుగును. మరియు అనేక కన్యాదానములు కలిగిన ఫలము, కురుక్షేత్రంలో అనేక సంపూర్ణ కలసములు ఇచ్చిన ఫలమును పొందుతున్నాడని మునీశ్వరుడు చెప్పడను. కావున గురువు కొరకు కానీ బ్రాహ్మణ కొరకు కానీ ప్రభుతో కానీ శరీరం యొక్క విడిచిపెట్టి ఎటువంటి ఫలం పొందుతున్నారో శ్రీకృష్ణ జయంతి ఉపవాసమున చేయడం వలన అటువంటి ఫలం కలుగుతున్నది. మరియు శరణార్థులైన వారి యొక్క ముఖమును పోగొట్టి వారి యొక్క తీర్థయాత్ర సేవించిన వారి యొక్క ఎల్లప్పుడూ సత్యమే పలుకు వారి యొక్క పుణ్యము శ్రీకృష్ణ జయంతిని ఉపవాసం చే పొందుతున్నాడు. అమావాస్య యందు పితృతర్పణలు యథావిధిగా కార్యములు చేసి ఏం ఫలం పొందుతున్నాడో గంగా యమున నర్మదా సరయూ నదుల యందు చంద్రభాగ యందు నది యందు మరి ఇతరులైన పుణ్య నది స్నానం చేసిన మనుషుడు ఏ ఫలం పొందుతున్నాడో అటువంటి ఫలము శ్రీకృష్ణ జయంతి ఉపవాసం చేయడిచే పొందుతున్నాడు. ఏ ఫలితం వస్తుందో ఈ ఒక్కరోజు ఉపవాసం చేయడం చేత ఫలం వస్తుందట. మరియు అంబరీషుడు, శిశుపాలుడు, గాధి ఒకటైన చక్రవర్తులు ధర్మ జయంతి ఉపవాసం చే సంస్థ కార్యం నిర్వహించుట శ్రవణ వేయకుండా పొందుతున్నారు. మరియు చేతను మరియు జమదగ్ని చేతను జయంతి ఉపవాసం చేయబడినది. అన్నిటికంటే శాస్త్రమైనది విష్ణుమతమైనది రామాయణం రచించిన వాల్మీకి మహర్షుడు మహా తపస్సుని వాల్మీకి మహర్షి పూర్వం జయంతి ఉపవాసం చేయబడి చెప్పడను. కావున శ్రావణ మాసం ముందు కృష్ణపక్షం రోహిణి నక్షత్రం కూడిన అష్టమిన కృష్ణుని సంతోషం కొరకు వ్రతము చేయుచున్నాము అని ఆ జన్మదినమున చేయబడిన పాపయో ఇతర జన్మ చేయబడిన పాపయో బ్రహ్మహత్యాముల మహాపాపములని కూడా ఈ శ్రీకృష్ణ లక్ష్మీ రాజ్యా మాసగం ప్రియామతే నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతో సంతశ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతో. గోపాలకృష్ణ స్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. తేజో నీరాజనం చక్ష శిరసిధారయ. జై శ్రీరమారమణ గోవింద గోవింద. అమ్మా పైకి లే అమ్మా బంగారం. అలా బయట భక్తులకి ఇచ్చే అలాగ తీసుకుంటారు వాళ్ళు. అక్కడ పెట్టే అలాగా బల్ల మీద పెట్టే తీసుకుంటారు అందరూ తీసుకోమను. బాబు మీరు ఇద్దరు పైకి లేవండి ఒకసారి. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు.